జనసేన తెలుగుదేశంల మధ్యన కొవ్వూరు దగ్గర ఒక వివాదం నెలకొంది. పురంధేశ్వరి గారు తనని పట్టించుకోవట్లేదు, జనసేనని పట్టించుకోవట్లేదు అంటూ తెలుగుదేశం నుండి జనసేనలోకి వచ్చినటువంటి టీవీ రామారావు స్పందించడం, చంద్రబాబు గారికి ఏకంగా లేఖ రాయటం అన్నటువంటిది ఒకటి సంచలనం సృష్టించింది. టీవీ రామారావు లేఖ అన్నటువంటిది బహిరంగ లేఖగా మారింది. ఇది కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి తగిన గౌరవం ప్రాధాన్యత లభించడం లేదని గమనించడం అయింది. సొసైటీలు ఏఎంసీ కమిటీల ఏర్పాట్లు జనసేన నాయకులను కార్యకర్తలను పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరం. పొత్తు ధర్మాన్ని నిబద్ధతతో పాటిస్తూ జనసేన పార్టీ ఎల్లప్పుడూ సమైక్యత కట్టుబడి ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ నుండి ఈ పొత్తు స్ఫూర్తిని గౌరవించే విధంగా తగిన సహకారం అందడం లేదని భావిస్తున్నాం. ఈ సందర్భం గౌరవనీయులైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని సముచ్చర్యలు తీసుకోవాలని ఆధారపూర్వకంగా కోరుతున్నాం. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే రానున్న పంచాయతీ ఎన్నికల్లో పొత్తు ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. కొవ్వూరు నియోజకవర్గంలో పొత్తు బలోపేతం కావాలని రెండు పార్టీల మధ్య సమన్వయం సహకారం మరింత బలపడాలని కోరుకుంటూ ఈ విషయంలో మీ జోక్యం మార్గదర్శనం కోసం వినమ్రంగా వేడుకుంటున్నామంటూ ఓ బహిరంగ లేఖ రాసుకొచ్చారు టీవీ రామారావు. అంటే చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా తప్పట్టారు, చూడండి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నది. అదే సందర్భంలో జనసేన ఇప్పుడు ఆయన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఏదైతే వేములపాటి అజయ్ కుమార్ హెడ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ జనసేన పార్టీ, ఆయన స్టేట్మెంటు, టీవీ రామారావు గారు పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొవ్వూరు నియోజకవర్గం పార్టీ విధి విధానాలకు భిన్నంగా మీరు వ్యాఖ్యలు చేయడం, కార్యక్రమాలు నిర్వహించడం పార్టీ దృష్టికి వచ్చినాయి. కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగించాలి మీ చర్యలు ఉన్నందున మిమ్మల్ని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి తక్షణమే తప్పించడమైంది. తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తెలియజేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు.